శని జయంతి రోజు మీరు చేసే ఒక చిన్న తప్పు కూడా జీవితంలో పెద్ద ఇబ్బందులను తెచ్చిపెట్టవచ్చు. కానీ అదే రోజు నిజమైన భక్తితో చేసిన ఒక చిన్న పరిహారం మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చగలదు. ఈరోజు శనిదేవుడు భూమిపై అత్యంత శక్తివంతంగా ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ వీడియోలో 12 రాశుల వారు తప్పకుండా చేయాల్సిన పరిహారాలు, ఎవరికి ఏ జాగ్రత్త అవసరమో, ఏ దానం చేస్తే శని కటాక్షం మనకు లభిస్తుందో పూర్తిగా వివరిస్తున్నానండి. వీడియోను చివరి వరకు చూడండి. మీ రాశికి సంబంధించిన ముఖ్యమైన పరిహారం మిస్ అవ్వకుండా చూసుకుని ఆచరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. దైవానుగ్రహంతో అందరూ బాగున్నారని ఆశిస్తూ మనకి శనివారం మే 16వ తారీఖున శని జయంతి అమావాస్య చాలా పవర్ఫుల్ రోజండి. మన అదృష్టాన్ని పరీక్షించుకునే రోజు. 12 రాశుల వారికి చేసుకోవలసిన పరిహారాలను మీకు నేను తెలియజేస్తున్నాను. తెలుసుకుని అందరూ పాటిస్తారని ఆశిస్తున్నానండి. మొదటిగా మేషరాశి. మేషరాశి వారు హనుమాన్ స్వామి ఆలయానికి వెళ్ళి నల్ల నువ్వులతో దీపాన్ని వెలిగించండి. స్వామివారి దర్శనం చేసుకుని నల్ల నువ్వులతో దీపాన్ని వెలిగించడం వల్ల మీకు చాలా శని అనేది పోతుంది, అదృష్టం కలిసి వస్తుంది. అలాగే ఓం సం శనిచరాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఇలా చేయడం వల్ల మీకు చాలా అనుకూలమైన పరిస్థితులని కలిసి వస్తాయండి. పేదవారికి నల్ల బట్టలను దానం చేయండి. ఇలా చేయడం వల్ల మేషరాశి వారికి అదృష్టం కలిసి వస్తుందని ఖచ్చితంగా జరిగే తీరుతుందండి. పాటిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు కాకులకు అన్నం పెట్టండి. శనివారం కదా, నువ్వుల నూనె దీపాన్ని వెలిగించండి పూజా గదిలోనే. శని గాయత్రి మంత్రాన్ని చదువుకోండి. ఇనప వస్తువులను దానం చేయడం వల్ల వృషభ రాశి వారికి అనుకూలమైన పరిస్థితులు, అదృష్టం కలిసి వస్తుంది. అలాగే శనీశ్వర ఆలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోవడం ద్వారా ఇంకా అదృష్టం కలిసి వస్తుందండి. వృషభ రాశి వారు పాటిస్తారని ఆశిస్తూ తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు శనివారం శని జయంతి రోజున హనుమాన్ చాలీసాను చదవండి. హనుమాన్ చాలీసా చదవడం రాకపోయినా హనుమాన్ చాలీసా పారాయణమైనా వినండి. నల్ల శనగలను దానం చేయండి. ఎవరికైనా పర్వాలేదండి. శనగలను నానబెట్టి మనం దానం చేయడం వల్ల మనకి గురుశక్తి, అదృష్టం కలిసి వస్తుంది. మిథున రాశి వారికి పెద్దలను ఆ రోజు గౌరవించండి. అలాగే రావి చెట్టు చుట్టూ 7 ప్రదక్షిణాలు చేయటం వల్ల మిథున రాశి వారికి చాలా అనుకూలమైన అదృష్టం అనేది కలిసి వస్తుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు శనిదేవుడికి నల్ల నువ్వులు సమర్పించండి. నల్ల నువ్వులు సమర్పించడం వల్ల మీకు అనుకూలంగా ఉంటుంది. పేదలకు ఆ రోజు భోజనాలు పెట్టడానికి ప్రయత్నించండి. ఎక్కువని కాదు, మీకు సాగినంతలో భోజనం పెట్టండి. సాయంత్రం దీపారాధన చేయండి. చాలా వరకు మీరు ఆ రోజు కోపాన్ని తగ్గించుకోవడం కూడా మీకు అదృష్టం కలిసి వచ్చేలా చేస్తుందండి. కర్కాటక రాశి వారు పరిహారాలు పాటించుకుని ముందుకు వెళతారని ఆశిస్తూ తదుపరి సింహరాశి. సింహరాశి వారు శనీశ్వర అష్టోత్తరం చదువుకోవాలండి. శనీశ్వర అష్టోత్తరం రానివారు వినండి. నల్ల దుప్పటి దానం చేయాలి. కాకులకు బెల్లమన్నం పెట్టండి. అలాగే హనుమాన్ ఆలయంలో వడమాలను సమర్పించండి. మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది. మీ జాతకంలో ఉండే దోషాలు కూడా తగ్గుతాయి. పాటిస్తారని ఆశిస్తూ తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. శని కవచాన్ని చదవండి. ఆలయంలో దీపం పెట్టినా పర్వాలేదు, ఇంటి దగ్గర పెట్టినా పర్వాలేదు. శని కవచాన్ని చదవండి, లేతే వినండి. పేద విద్యార్థులకు సహాయం చేయండి. అలాగే నల్ల ఉలవలు దానం చేయండి. ఇలా చేయడం వల్ల కన్యారాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. తదుపరి తులారాశి. తులారాశి వారు శని ఆలయంలో తైలాభిషేకం చేయించండి. వృద్ధులకు సహాయం చేయండి. అలాగే హనుమాన్ చాలీసాను 11 సార్లు పారాయణం చేయండి. 11 సార్లు హనుమాన్ చాలీసాను పారాయణం చేయడం వల్ల చాలా విశేషమైన ఫలితాన్ని పొందుతారు.
కాకులకు కూడా ఆహారం పెట్టండి. వీటిలో ఏది సాగితే అది మీరు పరిహారం చేసుకుని మీ అదృష్టాన్ని మీ చెంతకు తెచ్చుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ తదుపరి వృశ్చిక రాశి. శనివారం ఉపవాసం చేయండి. వృశ్చిక రాశి వారు నల్ల నువ్వులు ప్రవహించే నీటిలో వదలండి. శని గాయత్రి మంత్రాన్ని జపించండి. పేదలకు చెప్పులను దానం చేయండి. ఇవి పాటించడం వల్ల వృశ్చిక రాశి వారికి దోషాలన్నీ నివృత్తి అయ్యి అదృష్టం అనేది కలిసి వస్తుందండి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారు హనుమాన్ స్వామికి సింధూరాన్ని సమర్పించండి. నల్ల శనగలు దానం చేయండి. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి. అలాగే శని అష్టకాన్ని చదవండి, వినండి. ఇవి చేయడం వల్ల ధనుసు రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి శనిదేవుడికి నువ్వుల నూనెను అర్పించండి. కార్మికులకు భోజనం పెట్టించండి. నల్ల బట్టలు దానం చేయండి. హనుమాన్ చాలీసాను పారాయణం చేయడం వల్ల, హనుమాన్ చాలీసాను వినటం వల్ల చాలా అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఈ శని త్రయోదశి, శని జయంతి రోజు అన్నీ పాటిస్తారని మకర రాశి వారు ఆశిస్తూ తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు శనీశ్వరుడికి దీపారాధన చేయాలి. పక్షులకు గింజలను ఆహారంగా వేయండి. పేదలకు నల్ల దుప్పటి ఇవ్వండి. అలాగే ఓం ప్రాం ప్రీం ప్రౌం సం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపించడం ద్వారా ఆ రోజంతా మీకు కుదిరినప్పుడు మీ అదృష్టం మీ చెంతకొస్తుంది. కుంభరాశి వారు ఈ పరిహారాలు పాటిస్తారని ఆశిస్తూ తదుపరి మీనరాశి. మీనరాశి వారు హనుమాన్ ఆలయం దర్శనం చేయడం వల్ల అదృష్టం అనేది కలిసొస్తుంది. నువ్వుల లడ్డూలను పంచిపెట్టాలండి హనుమాన్ ఆలయం వద్దర మీకంతా మంచి జరుగుతుంది. అలాగే మీనరాశి వారు శని కవచాన్ని పారాయణం చేయడం వల్ల అదృష్టం మీ చెంతకు వస్తుంది. అలాగే అవసరంలో ఉన్నవారికి మీరు ఆ అవసరమైన వస్తువును దానం చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు అనేది మీ చెంత ఉంటాయండి. ఈ పరిహారాలను పాటించుకుని మీనరాశి వారు ముందుకు వెళ్తారని ఆశిస్తూ, అలాగే 12 రాశుల వారు కూడా మీకు సాగితే నేను 4-5 పరిహారాలను వివరించానండి. ఒక్క పరిహారమైనా చేసుకుని ఆ రోజు మీరు అదృష్టవంతులు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుని నేను పూజను చేసుకుంటాను. అలాగే నాది సింహరాశి. నా పరిహారాలను కూడా నేను చేసుకుని ముందుకు వెళ్తానండి. మీ అందరి ఆశీస్సులతో నేను ముందుకు వెళ్తున్నందుకు చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది. ఇలాగే ఆదరిస్తారని ఆ భగవంతుడి దయతో పాటు మీ అందరి ఆశీస్సులే నాకు శ్రీరామ రక్ష కదండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జ్యోతి భక్తి వ్లాగ్స్ మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. ఆదరిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ పరిహారాలను పాటించుకుంటారని ఆశిస్తున్నానండి.